వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకు, అభిమానులకు, స్నేహితులకు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేటువంటి ఈశ్వర వరప్రసాద్ రెడ్డి గారికి, అదేవిధంగా మారెడ్డి రాజశేఖర రెడ్డి గారికి, ఏపీ గారికి, రాఘవ గారికి, మిత్రులందరికీ ధన్యవాదాలు. ఈరోజు ఇక్కడ ఆత్మీయ సమ్మేళనం ఎందుకు ఏర్పాటు చేశామంటే, మనం దివంగత నేత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మన అందరి గుండెల్లో ఉన్నారు. వారు మరణానంతరం మనకు తన వారసత్వాన్ని పుచ్చుకొని నేను ఉన్నానని చెప్పనేసి మన ప్రజల గుండెల్లోకి వచ్చి ప్రజల్లోకి వచ్చి ఆయన ముందుకొచ్చాడు. వారి కోసం మన అందరం వెన్నుదన్నుగా ఉండి ఆయన సపోర్ట్ చేశాం. అయితే అలాంటి యువకుడిని అడగొక్కాలని చెప్పనేసినటువంటి ప్రతిపక్షాలు ఎన్నో కుట్రలు చేసిన విషయం మనకు తెలుసు. కేసులు పెట్టి అడగొక్కాలని చూశారు. తర్వాత అక్కడ కూడా ఆయన ఏం చేయలేకపోయారు. తర్వాత జరిగినటువంటి పరిణామాలని తెలుసు. అయినా కానీ ఆయన ఏమాత్రం భయపడకుండా అలుపెరిగిన పోరాటం చేసి ప్రజల యొక్క ఆదరణ పొంది 2014లో ప్రజల్లో ఆయన పాదయాత్ర ద్వారా ప్రజల యొక్క సమస్యలు తెచ్చుకొని ఆయన ఇచ్చిన హామీలు ఏదైతే ఆయన చెప్పాడో ఓదార్పు యాత్రలో పాదయాత్ర ఇచ్చినటువంటి హామీలన్నీ ఆయన అధికారంలోకి వస్తే అమలు చేస్తానని చెప్పి 5 సంవత్సరాలు ప్రజల్లో ఉంటాడు. అయితే వాళ్ళ సమస్యలన్నీ తెచ్చుకొని అధికారంలోకి రావడానికి ఆయన చేసిన కృషి మాత్రం తెలుసు. ఆయనతో పాటు మనందరం కూడా ఆ రోజు ప్రతి ఒక్కరు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నవాళ్ళు కాకుండా తెలంగాణలో, హైదరాబాద్లో, బెంగళూరులో, ఇతర దేశాల్లో, అమెరికాలో ఉన్నటువంటి ఎన్ఆర్ఐలు కూడా ప్రతి ఒక్కరు కూడా జగనన్న సైనికుల్లాగా ప్రతి ఒక్కరు కూడా పనిచేసి 2019లో ఒక యుద్ధంలాగా పోరాటం చేసి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని అత్యంత మెజారిటీతో 150 స్థానాలు గెలుపొందడానికి మనమందరం కూడా కృషి చేశాం. కానీ ఇప్పుడే మాట్లాడుతున్నారు, ఇంతకుముందు చాలా మంది చెప్పారు మాకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం గురించి, అభివృద్ధి గురించి. దాన్ని మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమం, అభివృద్ధి మనం గ్రామాల్లోకి వెళ్తే, ఈ రోజు రేపు మనం ఓటు వేయడానికి వెళ్తే ఆ స్కూల్కి వెళ్ళి ఓటు వేస్తుంటేనే మనకు అక్కడ జరిగిన అభివృద్ధి తెలుస్తుంది. గ్రామాల్లోకి అడుగు పెట్టగానే అక్కడ ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రం కానీ, లేదా ఇంకొక సచివాలయం, గ్రామ సచివాలయం కానీ, లేదా విలేజ్ క్లినిక్ కానీ, ఆ సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, ఇక అవన్నీ చూస్తే అభివృద్ధి మనకు కనబడుతుంది. మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళలాగా అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. డబ్బా కొట్టుకోవాల్సిన అవసరం లేదు. కళ్ళ ముందు కనిపిస్తుంది. కానీ ఈ 2019లో మనం ఏం చేయకుండానే మనము మన మీద నమ్మకం 150 స్థానాలు ఇచ్చారు. ఆయన వచ్చిన తర్వాత ఇంత అభివృద్ధి చేశాము, ఇంత సంక్షేమం ఇచ్చాము. అయితే ఇన్ని చేసిన తర్వాత కూడా మనం జగన్మోహన్ గారు ఒక్కటే చెప్పారు, మనం ఇన్ని చేసి 170 స్థానాలు ఎందుకు వైనాట్ 175 చెప్పేసి ఆయన ముందుకి ఆయన సవాల్ ఇచ్చి ఎన్నికల్లోకి రణరంగంలో ఎదిగాడు. అయితే ఇంత చేసి మనం ఓటు అడిగే